హాయ్ అన్న, దిస్ ఈ శంకర్. మిక్సెడ్ రివ్యూస్ వస్తున్నా కూడా కలెక్షన్ మాత్రం ఆగట్లేదు. మేబీ బ్రేక్ ఇన్ ఈవెన్ కూడా దగ్గరలోనే ఉన్నాము. దీని మీద మీ ఒపీనియన్ ఏందన్న? యా, డెఫినెట్గా అండి. మిక్స్డ్ టాక్ వస్తున్నా సరే మీలాంటి వాళ్ళందరూ సినిమా నచ్చడం మూలంగా బ్లాక్ బాస్టర్ కనెక్షన్స్ రికార్డ్స్ కొట్టకపోయినా మీరు అన్నట్టుగా వెరీ సూన్ వీఆర్ అప్రోచింగ్ ద బ్రేక్ ఈవెన్. సో డెఫినెట్గా ఇది అలా ఉంది కాబట్టే మేము ముందుకు వచ్చి కూర్చున్నాను అని. యా, థ్యాంక్ యూ. అండ్ ఇది బికాస్ ఆఫ్ హాలిడేస్ అవ్వచ్చు, లేకపోతే పాటలు నచ్చడం మూలంగా అవ్వచ్చు, లేకపోతే రవితేజ ఫ్యాన్స్ జెన్యున్గా రవితేజ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ హీరో పోస్టర్స్లో కానీ ప్రోమోస్లో కానీ బాగుండడం మూలంగా రావచ్చు. హ్యాపీ ఫర్ దట్. హాయ్ సార్, నా పేరు తులసి ప్రసన్న. ఎక్కువ హిందీ సాంగ్స్ వాడారు, తెలుగు సాంగ్స్ ఎందుకు వాడలేదు? అదేనమ్మా, ఇప్పుడు దాన్ని ఏమంటారు, బాటప్ ఇన్ హైదరాబాద్. మా ఫాదర్ హ్యూజ్ కిషోర్ కుమార్ ఫ్యాన్. సో చిన్నప్పటి నుంచి నాకు తెలుగు పాటలు ఎంత ఇష్టమో హిందీ పాటలు అంత ఇష్టం. తెలుగు పాటలు కూడా చాలా పాడాం. అందులో డైలాగ్ ఉంటుంది సుదర్శన్ది, ఏంది మామ ఎప్పుడు చూసినా హిందీ పాటలేనా, తెలుగు మా సాంగ్ ఏంటో చూపిద్దామనగానే మీకు గ్యాంగ్ లీడర్ల సాంగ్ వస్తుంది. సో అమ్మాయి మార్వాడి ఫ్యామిలీ అండ్ హీరో ఆర్కెస్ట్రా కాబట్టి అమ్మాయికి హిందీలో అప్రోచ్ అవ్వడానికి బాగుంటుంది. అమ్మాయికి హిందీలో నాకు థాట్ నుంచి ఒక 2-3 హిందీ పాటలు కొంచెం ఎక్కువ పెట్టాం. అవి ఇప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చాక అవి కట్ చేసాం డెఫినెట్గా. థ్యాంక్ యూ. సో యా, అది ఆ క్వశ్చన్ అడిగింది. థ్యాంక్ యూ. హాయ్ సార్. యా, ఇది రెండో క్వశ్చన్ అని ఇది. అదే డౌట్ వచ్చింది. ఎస్ సార్, ఒకవేళ మల్టీ స్టార్ తీస్తే రవితేజానతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఇద్దరితో ఏమైనా ప్లాన్ చేసే ఏమైనా ఛాన్స్ ఉందా? యా, మల్టీ స్టార్ అంటే జరిగితే అదే జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఫ్యూచర్లో ఏమైనా మెగాస్టార్తో ఏమైనా మూవీ ప్లాన్ చేసే ఛాన్స్ టాక్స్ ఉన్నాయి, కానీ అది ఏది కన్ఫర్మ్ కాకుండా కన్స్ట్రక్ట్గా లేకుండా చెప్తే బాగోదు. పెద్ద పెద్ద హీరోల గురించి ముందే చేసేస్తున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది. యా, వీఆర్ వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో సార్, దిస్ ఇస్ షణ్ముఖి. ఈ మూవీ నుంచి మీకు ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? నెక్స్ట్ మూవీలో అది రిపీట్ చేయకుండా ఉండడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? యా, ఇక్కడ ఈ మూవీ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో రవితేజ అనే ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గింది అని చెప్పారు. సో ఈవెన్ దో దెర్ ఇస్ అ నెసెసిటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ఏ హీరో నుంచి ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎలిమెంట్స్ అసలు మిస్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ స్టోరీ కొంచెం సింగిల్ థ్రెడ్లో ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వెళ్ళాడంటే రైడ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ఒక్క థ్రెడ్, అలాంటి ఒక స్లైట్గా ఉన్న థ్రెడ్స్ కంప్లీట్ సినిమా చూపించడానికి ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చాము. సో 100% స్క్రిప్ట్ మీద ఇంకా బాగా వర్క్ చేయాలనేది నేను ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా నేర్చుకున్నాను చెప్పడానికి నేను మాట్లాడబడుతుంది. హలో సార్, అదే కొత్తగా వచ్చే ఇప్పుడు యాస్పైరింగ్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్రస్తుతం సలహాలు తీసుకునే పొజిషన్లో ఉన్న తమ్ముడు. సో ఈ సలహాలన్నీ సమీక్షించుకొని ఆ తర్వాత నేను సలహాలు ఇస్తా. యా, రైడ్ అన్నారు, అటాక్ అన్నారు, ఇంతేనా? హలో సార్, మీరు కొత్త హీరోయిన్తో చేయడం ఇస్ అ బిగ్ ఛాలెంజ్ అండ్ తను ఇంత బాగా యాక్ట్ చేయడానికి అండ్ తెలుగు డబ్బింగ్ బాగా చెప్పడానికి మీరే మెయిన్ రీజన్ అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? యా, తెలుగు డబ్బింగ్ చెప్పడానికి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఓపిక. వాళ్ళు రోజు అమ్మాయితో మొత్తం చెప్పించి అది అయిపోయిన తర్వాత నేను కరెక్షన్ అని పిలిచేవాళ్ళు. అమ్మాయి తెలుగు డబ్బింగ్ బాగా చెప్పడానికి అమ్మాయి ఇంట్రెస్ట్ బేసిక్గా. సో కొత్త హీరోయిన్స్ అంటే ఏం లేదండి, నేను ఈ సినిమా ఫాస్ట్గా ఫిల్ చేద్దాం అనుకున్నాను. బిజీగా ఉండే హీరోయిన్లు వాళ్ళ గురించి డేట్స్ ప్రాబ్లం. నేను డీజే కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ చేసినప్పుడు శృతి హాసన్ కానీ పెట్టడం కానీ, వాళ్ళు 1-2 ఫిల్మ్స్ చేసిన వాళ్ళు అంటే ఎక్కువ బిజీగా లేని వాళ్ళు ఉంటే నాకు కొంచెం నా షూటింగ్ కంఫర్ట్ ఉంటుందని. బట్ భగవంతుడి దయ వల్ల నా సినిమా తర్వాత వాళ్ళు టూ మచ్ బిజీ అయిపోతున్నారు. సో అది మంచిదే కదా. అండ్ ఆ డబ్బింగ్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, బాబీ, అఖిల్, వీళ్ళు, మన లోకేష్, వీళ్ళందరూ, లోహిత్, వీళ్ళందరూ బాగా కష్టపడి చేయించారు. హాయ్ అన్న, మై నేమ్ ఈస్ మోహన్. యా, ప్రతి వాళ్ళు సినిమా తీస్తారు, అది వస్తూ ఉంటుంది, హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. సినిమా హిట్ అయినా సినిమా తీస్తాం, ఫ్లాప్ అయినా సినిమా తీస్తాం. నేను ఇంతలో చెప్పారు కదా జగన్ గారు. సో అలాగా మీ ఇనిషియల్ స్టేజ్లో మీరు హరీష్, మీ ఇనిషియల్ స్టేజ్లో మీకు ఒక మైండ్లో ఒకటి అనుకొని వస్తారు, నేను సినిమా ఎట్లా తీయాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా నేర్చుకొని ఇలా డెవలప్ అవ్వాలను. ఇప్పుడు మీకు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని ఏమైనా మిస్ అయ్యారు? డెఫినెట్గా మిస్ అయ్యాను. షాక్ సినిమా చూస్తే అప్పటికే రవితేజ గారు ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి ఒక అగ్రెసివ్ క్యారెక్టర్లో ఉన్న అతన్ని నేను షాక్. ఫస్ట్ సినిమా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు, మన చిన్నప్పటి నుంచి అనుకున్న భావాలు, మన చిన్నప్పటి నుంచి అనుకున్న ఒక సాహిత్యం, సంగీతం, వేటూరి గారితో పాట రాయించుకోవాలి, చాలా ఈస్థెటిక్స్తో ఒక లూజర్, ఒక హస్బెండ్, వైఫ్ని కాపాడగలిగిపోయిన ఒక హస్బెండ్ క్యారెక్టర్లో జ్యోతిక గారు రవితేజ గారి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ, ఆ మధురం మధురం సాంగ్ కానీ, చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది సినిమాకి.
ఎక్కడ కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ కమర్షియల్ ఎలివేషన్స్ కానీ హీరోగా ఉండవు. సో ఎప్పుడైతే ఆ సినిమా ఫ్లాప్ అయిందో దెన్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ హౌ టు మేక్ ఆడియన్స్ అప్పీలింగ్ ఫిల్మ్ అని. సో మీరు షాక్ అనే సినిమాతో వచ్చిన దర్శకుడు మిరపకాయ అని టైటిల్ వచ్చినప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్మేషన్ అని. సో మిరపకాయ అప్పుడు బండి గేర్ మార్చాం, బ్రహ్మాండంగా పరిగెడుతుంది కాబట్టి ఇంకా వెనక్కి. Okay, and one more small question. Whom you all look up to? I mean, this is the style I like and this is the making I need to make on myself. అలా కాదండి, నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది సినిమాలు ఇష్టం. Okay. సో మనకి ఎలా ఉంటుందంటే వీ లవ్ ద వర్క్. నాకు ముల్లపూడి వెంకటరమణ గారి సినిమా దగ్గర నుంచి వంశీ గారి లేడీస్ టైలర్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అలాగే ఎపిలోకి విడుదల అనేది ఇట్స్ లైక్ టెక్స్ట్ బుక్ ఫర్ మీ. ఎపిలోకి విడుదల అనేది టెక్స్ట్ బుక్ నాకు. అలాగే ప్రియదర్శన్ గారి సినిమాలు చాలా, అలాగే ఏదైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు నేను ఇష్టపడతాను. అలాగే నేను ఇనిషియల్ డేస్లో నేను డైరెక్టర్ అవ్వకముందు సీను వైట్ల గారి దగ్గర, డైరెక్టర్ అయిపోయిన తర్వాత షాక్ తర్వాత నేను వినాయక్ గారి దగ్గర, పూరి గారి దగ్గర. సో వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఎంతో కొంత నా మీద ఉంటుంది. అలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. జనాల్ని బయట ప్రపంచం మర్చిపోయేలాగా చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. సో నా సీనియర్లు వీళ్ళు నాకంటే ముందు, నా తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే నాకు బాగా ఇష్టమైన డైరెక్టరు మన మహానటి నాగశ్విన్ అండ్ మై బ్రదర్ సందీప్ వంగ. వీళ్ళంటే చాలా ఇష్టం. అంటే నేర్చుకోవడానికి నీ జూనియర్లు సీనియర్లు అక్కర్లేదు, నీ తర్వాత నీకంటే తక్కువ కాదు నా ఉద్దేశం, నీ తర్వాత వచ్చిన నీకంటే తక్కువ వయసున్న కుర్రోళ్ళ దగ్గర నుంచి కూడా నువ్వు నేర్చుకోవచ్చు అనేది నేను బలంగా నమ్ముతాను ఇప్పుడు. Yeah, that's well said, sir. I mean, what is your dream project? మీరు ఇనిషియల్ స్టేజ్ నుంచి నేను ఒక ఇట్లాంటి ప్రాజెక్ట్ తీయాలి, ఇట్లాంటి కథ తీయాలి అని ఏమైనా అనుకున్నారా? దాంట్లో అచీవ్మెంట్కి మీరు ఎంతవరకు ముందుకెళ్ళాలి? నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఎండమూరి గారి నా ఫేవరెట్ నవల్స్ 2 ఉన్నాయండి. అవి ఎప్పటికైనా తీయాలని. ఒకటి ఆనందో బ్రహ్మ, ఒకటి ప్రేమ. ఈ 2 ఎప్పటికైనా స్క్రీన్ మీద తీసుకురావాలనేది. అలాగే ఒక హ్యూమన్ రిలేషన్స్ని చేస్తూ సింగిల్ ఎలివేషన్, సింగిల్ యాక్షన్, ఒక చెంపదెబ్బ కూడా లేని ఒక సినిమా దాగుడు మూతలైన స్క్రిప్ట్ ఎప్పటి దాకా రెడీగా ఉంది. దాని పొజిషనింగ్ కరెక్ట్గా రావట్లేదు, వచ్చినప్పుడు ఆ సినిమా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు సతీష్, నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా. మేమందరం కూడా ఆయన తాలూకానే. ఓకే అన్న. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కన్వే మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు యూ ఫర్ గబ్బర్ సింగ్ సెట్ బ్యాక్. ఇక్కడ సినిమాలో మీరు గద్దర్ గారిని చూపించారు కదా అమ్మాయి పాట ద్వారా, అది మీరు 90s వాళ్ళకి మరియు ఈ జనరేషన్ వాళ్ళకి మరి ఒక్కసారి వాళ్ళని గుర్తు చేయాల్సినటువంటి మీరు ఆంతర్యం అది మరొకసారి గుర్తు చేసి నా క్వశ్చన్ పూర్తిగా అర్థం కాల. గద్దర్ గారి గుర్తు చేయడం అనేది ఈ జనరేషన్కి మీ ఆంతర్యమా? ఖచ్చితంగా. ఎందుకంటే గద్దర్ గారి పాటలు నాకు చాలా ఇష్టం. ఒక మంచి సందర్భం దొరికింది, దట్టు ఒక అమ్మాయితో పాడించే సందర్భం దొరికింది. సో అందుకు అమ్మాయి చాలా గర్వంగా గద్దర్ ఫ్యాన్ అని చెప్పుద్ది. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. డైరెక్టర్స్ అందరూ కమర్షియల్ ఆస్పెక్ట్ వెనకాల పడి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్స్ని కన్వే చేయడానికి, అలా ఆ మంచి స్టోరీస్ని లైక్ ఘంటసాల మ్యూజిక్ కానీ, అల్లు రామలింగయ్య గారి కామెడీ కానీ, అలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్స్ వాటిని మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. అంటే మీరేమంటారు ఈ జనరేషన్ డైరెక్టర్స్? నాకు తెలిసి తెలుగు సినీ చరిత్రలో బ్లాక్ బాస్టర్ కమర్షియల్ సింగరే ఉన్నారంటే ఫస్ట్ ఘంటసాల గారే. ఘంటసాల గారి పాటలు ఈ రోజుకి మనం గుర్తు చేసుకుంటా ఉంటే అతను ఎంత పాపులర్ అయితే. కమర్షియల్ అంటే ఏంటి? ఎక్కువ మంది చూసేదాన్ని కమర్షియల్ సినిమా అంటారు. సో కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ లేకపోతే కమర్షియల్ సినిమా అవ్వదండి. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, కృష్ణ మనోహర్ IPS అన్నప్పుడు అందరికీ ఒక ఎమోషన్ వచ్చిందా రాలేదా? వచ్చిందా కదా. అక్కడ పై ఏంటి, అక్కడ హీరో ఫాదర్ చనిపోయిన సిచ్యువేషన్ కదా. అలాగే అనవసరంగా నన్ను కెలికారు, నా తిక్కేంటో చూపిస్తా, అందరు లెక్కలు తేలిస్తా అన్నప్పుడు అదేం ఫైట్ కాదు, ఎవరిని కొట్టట్లేదు, జస్ట్ హీరో మారదు. అక్కడ కూడా మనకి ఎమోషన్ వచ్చింది కదా. సో కమర్షియల్ సినిమాల్లో ఇప్పుడు రాజమౌళి గారి సినిమాల కంటే పెద్ద కమర్షియల్ సినిమాలు ఏముంటాయి? సో ఆయన సినిమాలో ఎమోషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు బాగా నచ్చిన విషయం, మళ్ళీ మీతో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో గుర్రాలు, కత్తులు, రథాలు, ఇంత పెద్ద ఆర్మీ లాంటి బాహుబలి 2 లాంటి సినిమాలో సింగిల్ ఫైట్ లేకుండా ఓన్లీ ఎమోషనల్ కంటెంట్ మీద ఇంటర్వెల్ సీన్ తీశారంటే అందులో ఎంత ఎమోషన్ ఉండాలి అది ఆ సినిమాకి. అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాలో ఎమోషన్ మిస్ అవుతుండొచ్చు, బట్ కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ ఉండదు అనేది నేను ఏకీపించను. మిరపకాయ సినిమా తీసేటప్పుడు అరే నేను ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అన్న? నాకు అర్థం కాల.
మిరపకాయ ఈ సినిమా మీరు హీరోగా చేసి ఉంటే ఎలా ఉండేది అనిపించిందా అన్న? నేను హీరోగా చేసుంటే ఎలా ఉండేది అనిపించిందా? నేను హీరోగా చేస్తుంటే ఈరోజు నువ్వు మాట్లాడగా సినిమా ఉండేది కాదు. అంటే హీరోగా చూడొచ్చా అన్న? నేనా? నువ్వు ప్రొడ్యూస్ చేస్తావా? కాదు, నువ్వు ప్రొడ్యూస్ చేస్తావా? చూసావా? నవ్వుతున్నావు. హీరోగా ఆడియన్ గా చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. నేను కాదు బాసు, నేను ఒకటి ఫిక్స్ అయిపోయా. ఇవాళ కెమెరాస్ ఉన్నాయని చెప్పి అందరూ నన్ను ఆడుకోవడానికి వచ్చారు. సో లెట్స్ ప్లే టుగెదర్. ఓకే, థ్యాంక్ యూ, కూర్చో. ఆడుకోవడానికి కాదన్నా? కాదు, యాక్చువల్గా నేను థియేటర్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినవాడిని. జోక్స్ అపార్ట్, నేను థియేటర్ బ్యాక్డ్రాప్ చేసి వచ్చినవాడిని. సో నాలో నేను ఒక యాక్టర్ని చూసుకోవడం కంటే కూడా నాలో ఒక రైటర్ని, డైరెక్టర్ని చూసుకుంటా. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పుడైనా స్టోరీ నేరేషన్ చేసేటప్పుడు అంటే మిమ్మల్ని ఊహించుకొని ఎప్పుడైనా రాశారా అని నేను అడుగుతున్నాను. నన్ను ఊహించుకొని అంటే ఆ క్యారెక్టర్లో మీరు ఇమిడిపోయి? కాదు, అలా కాదు. నాలో ఎవరన్నా ఆర్టిస్ట్ ఊహించుకొని డైరెక్టర్ పిలిస్తే డెఫినెట్గా చేస్తాను నేను. థ్యాంక్ యూ అన్న. అన్న, అది రేపు సెప్టెంబర్ 2 గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది అన్న. దాంట్లో మీరు ఒక పాట డిలీట్ చేయించారు కదా, బావా బావా అని. అది పక్క రూమర్. అసలు బావా బావా అనే పాట ఎప్పుడు డిఎస్పీ చేయలేదు. గబ్బర్ సింగ్లో 5 పాటలు మాత్రమే ఉంటుంది. అది ఎప్పటి నుంచో తిరుగుతున్న రూమరు. ఆ పాటకి మాకు సంబంధమే లేదు. హాయ్ సార్, మీరు చేసిన ప్రతి మూవీలో మీ ప్రతి డైలాగ్ మెమొరబుల్గానే ఉంటుంది. సీరియస్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నా. మా హీరో రవితేజ గారు మాట్లాడితే యాజ్ ఇట్ ఈజ్ మీరు మాట్లాడినట్టు ఉంటుంది. సో ఈ డైలాగ్స్ అన్ని మీరు ఏ టైంలో రాస్తారో, ఎలా రాస్తారో, దేన్ని ఊహించుకొని రాస్తారు సార్ డైలాగ్? ఏం లేదు, రవీణ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. నేను మాట్లాడితే ఆయన మాట్లాడితే ఉండదు కాదు, ఆయన మాడితేనే ఏ మాట్లాడితే ఉండదు, నేను మాడితేనే ఆయన ఉంటాడు. అంటే ఏంటంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. సో నా డైలాగ్ ఉన్నప్పుడు రవీణ గుర్తొస్తుంది, రవీణ డైలాగ్ గుర్తున్నప్పుడు హరీష్ గుర్తురాడు. ఆయన స్టైల్ అది. ఆయనతో ఒక 10 సంవత్సరాలు కంటిన్యూగా ట్రావెల్ చేయడం మూలంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది నా మీద. అండ్ బిగినింగ్ నుంచి కూడా నాకు ఈవీ గారి ఫ్యాన్. నేను గోదావరి జిల్లా యాస అంటే ప్రాణం. నేను తెలంగాణ కుర్రోడినైనా నాకు గోదావరి జిల్లా యాస అంటే బాగా ఇష్టం. అది సినిమాలో ఎప్పుడు నాకు అందులో ఉన్న ఎటకారం చాలా ఇష్టం కాబట్టి లవ్ టు బీ లైక్ దట్. అంతే. రవణం డ్యాన్స్ మీకు తెలిసిందే కదా సార్? యా. ఇప్పుడు హీరోయిన్ డ్యాన్స్ మ్యాచ్ చేసిందని అనిపించిందా మీకు? లేదు, నో వే. నేను ఓపెన్గా చెప్తున్నా, రవణ ఎనర్జీని అమ్మాయి మ్యాచ్ చేయలేదు. 100% రవణ ఈ సినిమాలో ఇంతకుముందు ఏ సినిమాలో చేయనంత డ్యాన్స్ చేశాడు. అసలు లాస్ట్ సాంగ్ నల్లంచి తెల్లరే సాంగ్ ఓపెనింగ్ రిథమ్కి రవణ డ్యాన్స్ చేస్తుంటే థియేటర్ షేక్ అయిపోయింది. సో థ్యాంక్స్ టు రవణ ఫర్ మోర్ హార్డ్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ. యా, 50% కూడా అనిపించలేదు. యా, కొలత ఇదే. మరి ఇదే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నువ్వు అనుకున్నట్టుగానే అవతల అనుకోవాలి, అంతే పర్సంటేజ్లో అనుకోవాలి. ఇప్పుడు నీకు సినిమా నచ్చింది, నాకు సినిమా నచ్చింది. నాకు నచ్చిందా, నీకు నచ్చిందా? నాకు 80% నచ్చింది, నీకు 50% నచ్చింది. ఎగ్జాక్ట్గా మనకు నచ్చినట్టు అవతలోడు బతకాలనుకోవడమే ఇవాళ ఇన్ని పెంటలకు కారణం అనమాట బేసిక్గా.